సభాసతులారా, అయోధ్య నగర వాసులారా, పరంధాముడైన శ్రీరామచంద్రుడు దేవునింటి భూమికి దిగి వచ్చిన శ్రీమన్నారాయణుని అవతారమే ఈ శ్రీరామచంద్రుని అవతారము. కైకమ్మ నెపము చేతన 14 అరణ్యవాసము గావించి రావణాది మహారాక్షసులను ఉదయించి ఈనాడు ఈ రాజ్య పట్టాభిషేకము గావించుకుని ఉన్నారు. ఈనాటి నుండి ఈ అయోధ్య నగరమునకు పరంధాముడైన శ్రీరామచంద్రుడి రాజుగా భావించి ఈ ప్రజలందరినీ కన్న బిడ్డల వలె కాపాడవలెనని కోరుతున్నాం.
మన వంశములకు మూల పురుషుడైన సూర్య భగవానునికి పుష్పాంజలి సమర్పించు. ఏ సూర్యదేవ సప్తారథమారూఢం ఆత్మజం శ్వేతబద్ధవరం దేవం ప్రదమామ్యదం. సాకేత నగర వాసులారా, ప్రియమైన నా ప్రజలారా, ఈనాడు పితృవాక్య పరిపాలన చేత 14 ఏళ్లు అరణ్యవాసము గావించి రావణ కుంభకర్ణ రాక్షసుల వీరుల్ని వధించి ఈనాడు పెద్దల వాక్యముల చేత ఈ మకటకున్నద కిరీటమున శిరసుపైన ధరించి ఈ రాజ్య పట్టాభిషేకము నాకు గావించి ఉన్నారు. నేటి నుండి ప్రజలే ప్రభువులుగా, ప్రభువులే ప్రజలుగా, తన మన భేదభావములు లేక విశ్వాసభద్రుడనై ప్రజలు నా కన్న బిడ్డల వలె భావించుచున్నారు అని ఈ సభామధ్యమున ప్రమాణము చేయుచున్నాను. ఈనాడు ప్రాణముల కంటే మిన్న అయిన మన భక్తుడైన ఆంజనేయుడను మనము సత్కరించుట ఎంతయో ఆనందకరం. అవును కుమార ఆంజనేయ, ప్రభు. నాయన ఆంజనేయ, ప్రభు, నీ వలన ఎన్నో మేము ఘనకార్యములు సాధించి ఉన్నాము. కావున ఈ పట్టాభిషేక మహోత్సవంబున నిన్ను సత్కరించుకోవాలని మా మనసు కూర్చున్నది. ధన్యుడైతే ప్రభు, ధన్యుడైతే. ఈ సమయమున సీత నీకు కానుకగా ఇస్తున్నది గైకుల ఆయన. అలాగనే స్వామి.
ఆంజనేయ అమ్మా నాయన ఎల్లవేళలా రామా రామా అని జపిస్తున్నావు. మా యందు గల భక్తికి, మా యందు నీకున్న భక్తికి మెచ్చి ఈనాడు ఇదిగో ఈ హారము నీకు స్వీకరిస్తున్నాను. గైకొను నాయన. అవిలే తల్లి. ఆంజనేయ, ఏమిది? సీతమ్మ తల్లి ఇచ్చిన హారమును కొరికి కొరికి పారవేయిచున్నావు. ఏమి పరిహాసమా? అపార్థము చేసావా లక్ష్మణ? ఆ హారము యందు నా శ్రీరామ ప్రతిబింబము లేనందువలన ఆ హారము నాకెందులకు? ఏమి శ్రీరామచంద్రుడు హారములో గలడా? మరి అందు లేడు కదా? అందులేడు. ఆ హారము నాకెందులో చెప్పు. ఇంకెందున్నాడని నీ అభిప్రాయం? నా శ్రీరామచంద్రుడు ఎంతైనా ఉన్నాడు, నా హృదయమున కూడా ఉన్నాడు. నీ హృదయములో ఉన్నాడా? అవును, ఇది చూపించు. అలాగనే చెప్తాను. రామ్, రామ్, రామ్. ఆంజనేయ, నీవెంతయు కడు ధన్యుడవైతివి. ఇక నీకెలాంటి కొరతయును ఉండదు. ధన్యులు ప్రభు. నాయన ఆంజనేయ, ప్రభు నీ భక్తి విశ్వాసములకు నేను ఎంతో మెచ్చితిని. ఇక నీవు ఎల్లప్పుడూ రామేశ్వరమందు శ్రీరామనామమే జపించుచు చిరంజీవమై వర్ధిల్లుము నాయన, వర్ధిల్లుము. ధన్యులమైతివి స్వామి, ధన్యులమైతివి. సోదరా లక్షణ, పెద్దల వాక్యముల చేత ఈ రాజ్యము పరిపాలించవలసినదే కదా. అవును. ఇక మనము తన మన భేదభావములనేక ఈ రాజ్యము మనము ఇక నీవు కూడా ఈ రాజ్యమందున ఈ రాజ్యమునకు అంగరక్షకుడై వర్ధిల్లుము. నీ ఆజ్ఞానుసారమే తన మన భేద భావము లేక ప్రజలందరినీ కన్న బిడ్డల వలె కాపాడుకుంటూ నా కర్తవ్యమును నివిఘ్నముగా గావించదనని మీ పదముల ప్రమాణము చేయిస్తున్నా. నాయన భరత, అగ్రజ, ఇక నీవు కూడా నీ కర్తవ్యం నీవు నెరవేరవలసినది. నీవు సైనాధీక్షుడవై వర్ధిల్లవలసినది. అటులని నీ ఆజ్ఞాబద్ధుడనై నా కర్తవ్యమును నేను నెరవేర్చదనని నీ పాదముల మీద ఆజ్ఞ. చాలా సంతోషం. శ్రీరామచంద్రమూర్తికో శ్రీరామచంద్రమూర్తికో శరది శయన పరమ పావన రామ హరిత భరణ పాది పాది మాం రామ హరిత పరమ పాది పాది మాం జగతో నందన భూషరవదన జగతో నందన భూషరవదన కరుణతో బ్రోమా కరుణతో బ్రోమా కౌసల్యతనయ జగతో శయన పరమ పావన రామ హరిత హరణ పాయి పాయి మాం రామ హరిత హరణ పాయి పాయి మాం. జై జై దేవి సీత, స్వామి సీత 14 ఏళ్ళు అరణ్యవాసముగా ఉంచి ఉన్నాము. అవును కదా ఎన్నో స్వామి. కష్టములు పడి ఉన్నాము కదా. అవును కదా నాథ. స్వామి